హాయ్ ఫ్రెండ్స్. నా పేరు పవన్. చాలా రోజులైంది. 2 మంత్స్ నుంచి అసలు వీడియో చేయట్లేదు. సో, ఇక నుంచైతే రోజుకి ఒక రోజు చేయనేమో గానీ, వారానికైతే 5 వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అది మంచి మంచి మూవీస్ తీసుకొస్తాను. అంటే ఇవి ఖచ్చితంగా చూడొచ్చు అనేయి తీసుకొస్తాను. ఒకవేళ ప్రెజెంట్ ఏమీ లేకపోతే పాతయయినా ఏమైనా వెతికి కొంచెం బావుంది, థ్రిల్లింగ్‌గా ఉంది, చూడొచ్చు ఈ మూవీ వాచబుల్ అంటేనే నేను తీసుకొస్తాను మీ ముందుకి. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టాను. ఒక మూవీ సీజన్ 2 వచ్చింది. సో, అది అప్‌లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. అండ్ ఈరోజు మెయిన్‌గా నేను 'రాజాసాబ్' మూవీ నాకెలా అనిపించింది, అండ్ 'ప్రభాస్' గారి యాక్షన్ అయితే ఇరక్కొట్టేసారు. అది మామూలు విషయం కాదు. అండ్ ఎలా అనిపించింది అనేది చెప్తాను. ఫస్ట్ అది చెప్పే ముందు నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మూవీ అనేది ఎలా అంటే, ఒకళ్ళ పర్స్పెక్టివ్ ఒకలాగా ఉంటది. ఇంకొకళ్ళది ఇంకోలాగా ఉంటది. సో, అలా. అంటే ఇప్పుడు నాకు కొన్ని థ్రిల్లింగ్ మూవీస్ నచ్చుతాయి. హారర్ మూవీస్ నచ్చుతాయి. కామెడీ కొంచెం ఓకేలా అనిపిస్తది. అండ్ కొంతమందికి యాక్షన్ మూవీస్ నచ్చుతాయి బాగా. అంటే ఎలా ఉంటదంటే, స్టోరీ ఉన్న సినిమా కొంతమందికి అర్థం గాదు. ఎందుకంటే వాళ్ళు యాక్షన్ మూవీస్ నచ్చుతాయి. కొంచెం కామెడీ ఉండి ఆ విధంగా నచ్చుతాయి కొంతమందికేంటంటే థ్రిల్లింగ్ ఉండి మూవీస్ హర్రర్‌గా ఉంటే అలా నచ్చుతాయి. కామెడీగా ఉంటే ఇదేంట్రా అంటే అంత దాని మీదకెళ్ళదు. అంటే ఒక్కొక్కళ్ళ పర్స్పెక్షన్ ఒక్కొక్కలాగా ఉంటదనమాట. సో, ఈ మూవీ అయితే హర్రర్ ఉంటది, కామెడీ ఉంటది, థ్రిల్లింగ్‌గా గూడా ఉంటది. మారుతి గారు చాలా బాగా తీశారు సినిమా. అంటే కొంతమందికి కొంచెం లాగ్‌గా అనిపిస్తది. నాకు కూడా కొంచెం అనిపిచ్చింది మధ్యలో. బట్ ఆ లాగ్ ఎందుకొస్తదంటే ఒక స్టోరీ బిల్డ్ చేసేటప్పుడు ఆ మాత్రం లాగ్ కొంచెం మనం భరించక తప్పదు. ఏ సినిమాలో అయినా కొంచెం అలా అనిపిస్తది. తగ్గిందే కొంచెం ఇక్కడ ఏంటి ఎలా ఎళ్తుంది స్లోగా అనిపిస్తది. బట్ స్టోరీ బిల్డ్ చేసే విధానం ఇక మనం ఏమి అనలేము. మనం మూవీని మాత్రం స్టోరీని మాత్రం ఎంజాయ్ చేయాలంతే. సినిమా అయితే చాలా బావుంది. స్టోరీ మాత్రం బాగా తీసుకున్నారు. అండ్ ప్రభాస్ గారి యాక్షన్ అయితే చెప్పక్కర్లేదు. వింటేజ్ ప్రభాస్ అనైతే గుర్తొచ్చాడు. 'డార్లింగ్‌లో' ఎలా ఉంటారో అంతకంటే నిజంగా చూపిచ్చారు. ఆ జోక్స్ ఏసే విధానం గాని, ఆయన యాక్షన్ అయితే సూపరుందసల. నెక్స్ట్ ఇంకొకటేంటంటే మధ్య మధ్యలో పంచ్ ఉంటది. పంచెస్ భలే ఏస్తారు. అదొకటి నచ్చింది నాకైతే. అండ్ ఇంకొకటి సినిమాలో నాకు కొంచెం తగ్గిందేంటంటే ఆడియో. సాంగ్స్ అనేవి ఓకే కూడా కాదు. ఏదో ఓకే అనిపించినియి. ఒక సాంగ్ అయితే 'నిధి అగర్వాల్‌ది' అదొక్కటి కొంచెం బావుందనిపించింది. మిగతా 2 కూడా అంతేం అనిపించలేదు. అండ్ లాస్ట్‌లో ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒస్తది. బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ అది చాలా బావుంటది. సో, ఇది. సినిమా అనేది చాలా అంటే చాలా బావుంది. కానీ మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటది. ఎందుకంటే నేను బయట కొంచెం వింటున్నాననమాట. నేను ఆల్రెడీ యాక్చువల్లీ ఫస్ట్ షోకెళ్ళాను. బయట వింటున్నాను. కొంతమంది చాలా బావుందంటున్నారు. కొంతమంది అర్థం కావట్లేదు అంటున్నారు. అర్థం కావట్లేదని ఎందుకు అంటున్నారంటే, అంటే చెప్తున్నా కదా! మన పర్స్పెక్టివ్‌లో ఉంటది. అర్థం చేసుకునే విధానంలో ఉంటది ఏ సినిమా అయినా. కొన్ని మంచి సినిమాలను కూడా మనం బాలేదు అంటాము. కొన్ని ఏమి లేని సినిమాలేమో కొన్ని 2, 3 యాక్షన్ సీన్‌కే వావ్! అంటాం. సో, ఏదైనా మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటది. సినిమా అయితే నిజంగా అర్థం చేసుకుంటే చూడండి. చాలా కొత్త కాన్సెప్ట్‌తో వచ్చారు మీ ముందుకైతే మన ముందుకి. చాలా అంటే చాలా బావుంది సినిమా. అండ్ 'నిధి అగర్వాల్' గాని, మిగతా ఇద్దరు హీరోయిన్స్ గాని, 'ప్రభాస్' అన్నయితే చించేశారు ఆ యాక్షన్. కొన్ని సార్లు అంటే కొన్ని సీన్స్‌లో ఆయన ఎమోషన్ చాలా బాగా చూపిచ్చారు. చాలా అంటే చాలా బాగా చూపిచ్చారు. అండ్ మిగతా కామెడీ సీన్స్‌లో అయితే ఇరక్కొట్టేసారసలు ఆయన యాక్షన్ గాని మొత్తం. అండ్ క్లైమాక్స్ 30 మినిట్స్ అయితే సూపరుంటది. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారిని జెప్పుకోవాలి. ఇరక్కొట్టారంతే. ఆ లాస్ట్ 30 మినిట్స్‌లో అయితే. ఇంకా క్లైమాక్స్ ఇంకా కొంచెం ఉంటే బావుండు అనిపించింది. ఆ మ్యూజిక్ వింటా ఆ ట్రాన్స్‌లోకెళ్ళిపోతాం అనమాట. ఆ 30 మినిట్స్ మాత్రం చాలా బావుంటది. అండ్ ఓవరాల్‌గా సినిమా వచ్చేసి చాలా బావుంది. ఫ్యామిలీతో వాచ్ చేసే మూవీ. చక్కగా నవ్వుకుంటారు. వింటేజ్ ప్రభాస్ అన్నని చూస్తారు. సినిమా కొత్త కాన్సెప్ట్‌తో వచ్చింది కాబట్టి, ఒక కొత్త కాన్సెప్ట్‌ని మనం తెలుసుకున్నాం అనే ఇది కూడా ఉంటది. సో, ఓవరాల్‌గా సినిమాని అర్థం చేసుకొని చూడండి. సినిమా చాలా నచ్చిద్ది మీకు. అండ్ ఫైట్స్ అయన్నీ సూపరున్నాయి. మీరు అంటే మీరు ఒక ఎక్స్‌పెక్ట్ చేసుకున్న ఒక విధానంలో ఉంటే సినిమా ఆ 30 మినిట్స్‌లో అయితే ఇంకా చూపిస్తారు. కాన్సెప్ట్ కూడా చాలా బావుంటది. ఇది హర్రర్ అనుకుంటాం గానీ, మనం భయపడే సీన్స్ పెద్దోళ్ళైతే భయపడే సీన్స్ అంత ఉండదు. చిన్నోళ్ళైతే ఒక 2 సీన్స్‌కి, 3 సీన్స్‌కి కొంచెం అలా దడుచుకునే విధానం ఉంటది గానీ, మిగతా అంతా చాలా కామన్‌గా ఉంటది. సో, పేరెంట్స్ విత్ పిల్లలతో ఎళ్ళండి. మంచిగా సినిమా ఎంజాయ్ చేయండి. పండగ ప్రభాస్ అన్న పండగ. పండగ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ పండగే ఈ సినిమా అయితే. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నాకు కామెంట్ చేయండి సినిమా ఎలా ఉందో.
మీకు ఎలా అనిపించింది ఈ సినిమా? అండ్ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా అనేది ఖచ్చితంగా చెప్పండి నా కామెంట్స్‌లో. అండ్ ఇంకొక సినిమా కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. థ్రిల్లర్ మూవీ అది కూడా చూడండి. బావుంటది. సో, సరదాగా వీకెండ్స్‌లో ఎంజాయ్ చేస్తూ ఉండండి అంతే. ఒక్కొక్క సినిమా చూస్తూ. వర్క్ చేసుకుంటా చూడొచ్చు. నేను రోజు అలాగే చూస్తా. వర్క్ చేసుకుంటూ సినిమాస్ చూస్తాను. ఖాళీ దొరికినప్పుడు ఇలా వీడియో తీసేసి అప్‌లోడ్ చేసేస్తాను. సో, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా నుంచి ఖచ్చితంగా మీకు మంచి రివ్యూసే వస్తాయి. సినిమా బావుందంటేనే బావుందంటాను. బాగోకపోతే బాగోలేదంటాను. అండ్ నా ఒరిజినల్ ఒపీనియన్ ఖచ్చితంగా చెప్తాను. రివ్యూస్ అని గాదు గానీ, ఒపీనియన్స్ అంతే. సో, 'రాజాసాబ్' ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇన్ థియేటర్స్ అంతే. బై.